బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. బలహీనపడి వాయుగుండం అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. మరోవైపు ఏపీలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు కూడా వానలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తాజా బులెటిన్లో పేర్కొంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ స్పందన. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. బలహీనపడిన సమయంలో వాయుగుండం కాస్త అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఐఎండీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మరోవైపు ఏపీలో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరించడంతో ఇప్పటికే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. రానున్న 4-5 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఏపీ విపత్తుల శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడొచ్చని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే అంచనాకు వచ్చింది. అయితే ఇప్పటికే ఉత్తర కోస్తాలో ఇవాళ కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు పడుతున్నాయని వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రేపు ఎల్లుండి కూడా ఒక మోస్తరు నుంచే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ అయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. అలానే దక్షిణ కోస్తాలో ఇవాళ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటు మరికొన్ని చోట్ల 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వేస్తాయని ఐఎండీ అయితే తెలియజేయడం జరిగింది. అయితే మిగతా చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయని రేపు ఎల్లుండి కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉండడంతో ప్రజలంతా అప్రమత్తంలో ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అటు రాయలసీమలో చూసుకున్నట్టయితే వాళ్ళ మోస్తరు వర్షాల నుంచి పడిచే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అంటే అలానే రేపు ఎల్లుండి కూడా కొన్ని ప్రాంతాల్లో బలమైన ఎదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ రోజు తీసుకున్నట్టయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి, మన్యం, అల్లూరు జిల్లాలో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లా, అనకాపల్లి, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అలానే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్, తిరుపతి జిల్లాల మొదలగు జిల్లాల్లో ఇప్పటికే ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే విశాఖలో సముద్ర తీరం రాజ్యశాలలతో విరుచుకుపడుతుంది. గత 2 రోజుల నుంచి కూడా సముద్ర తీరం అంతా కూడా కోతకు గురైన నేపథ్యంలో మత్స్యకారులు ఎవరిని కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. రానున్న 3 రోజులు కూడా మత్స్యకారులను వేటకు వెళ్లొద్దంటూ ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే రానున్న 5 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో ఇప్పటికే హోమ్ మినిస్టర్ నేరుగా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే విద్యుత్ అధికారులు కూడా అందుబాటులో ఉండాలి. ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ముందుగానే అన్ని శాఖలకి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రతి అధికారి కూడా ఈ 5 రోజులు అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే గతంలో మాదిరి ముంబై, బెంగళూరులో అయితే ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో ముంబై నగరం అలానే బెంగళూరు నగరాలు కూడా పూర్తిగా నీటి మునగడంతో ఏపీ ప్రభుత్వం ముందుగానే అన్ని చర్యలు కూడా చేపట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు అయితే ఇరుగుపడుతున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇప్పటికే పునరావాస కేంద్రాలకైతే రప్పించడం జరిగింది. వారికి పూర్తి స్థాయిలో వైద్యంతో పాటు ఆహార పదార్థాలను కూడా ఈ 5 రోజులు అందించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా అల్లూరు జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. రానున్న 5 రోజులు కూడా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరం అయితేనే బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే విశాఖ సముద్ర తీరం అంతా కూడా కోతకు గురవడంతో అటు ఆర్కే బీచ్ లో కూడా కొంత ఆంక్షలు అయితే విధించడం జరిగింది. రానున్న 2 రోజులు వీకెండ్ అవడం, శనివారం, ఆదివారంతో అటు పర్యాటకులు అలానే విశాఖ వాసులు కూడా భారీ ఎత్తున బీచ్ కి చేరుకుంటూ ఉంటారు. అక్కడ బీచ్ ని ఆస్వాదించడానికి పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే పోలీసులు కూడా అక్కడ ఆహారం కాస్తున్నటువంటి పరిస్థితి. ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఇప్పటికే పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే రాకేశాలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో సముద్రం అంతా కూడా కాస్త కోతకైతే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని నేరుగా జిల్లా కలెక్టర్ ప్రతి అధికారితో కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యతలు తీసుకుని ప్రతి అధికారి ఉన్నత స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. అలానే కొన్ని చోట్ల ఇప్పటికే విద్యుత్ స్తంభాలు తిరిగిపడుతున్న నేపథ్యంలో
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విద్యుత్ శాఖ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా ఒకవేళ పవర్ గన్ కట్ అయి ఉంటే యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తుని పునరావృతం అయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ విద్యుత్ శాఖను కూడా అధికారులు అయితే హెచ్చరించడం జరిగింది. ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అందరూ అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే గత సాయంత్రం 5 గంటల నుంచి కూడా విశాఖలో భారీ వర్షం నమోదవడంతో రోడ్లన్నీ జలమయ్యాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రదేశాల్లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఇప్పటికే ట్రాఫిక్ కూడా ఎటువంటి అంతరాయం కలగకుండా ఎప్పటికప్పుడు జీవీఎంసీ అధికారులు కూడా రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడానికి జీవీఎంసీ వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలంటూ జీవీఎంసీ కార్మికులకు కూడా ఇప్పుడే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఎన్ఏడి అలాగే పందిమెట్ట జంక్షన్ లో ఇప్పటికే భారీగా వరద నీరు చేరుకోవడంతో కాస్త అక్కడ ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతుందనే చెప్పుకోవచ్చు. రానున్న 5 రోజులు కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలి అంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.